సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుని తట్టు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే లేచి నిలబడి మీరున్న చోటనే ప్రభువుని ఆరాధించడానికే. ఆయన పరిశుద్ధుడు, పరమదాసీనుడై కోటాను కోట్ల దూతల సమూహములు పొగడబడుచున్న దేవాది దేవునికి మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉండగా మనము కూడా కలిసి ఆయన్ని గౌరవిస్తూ ఆయనకి విధేయులమై మనల్ని మనం తగ్గించుకొని ప్రభువాని నామాన్ని గొప్ప చేసే ధన్యతను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభువాని. ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు ప్రభువా, స్తుతులు నాయన, స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. స్తోత్రం. అందరూ దేవుని స్తుతించండి, ప్రభుని స్తుతిద్దాం. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. శబ్దం అందరం కలిసి శబ్దం. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? చెప్పులు కొడుకు కలిసి. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. పాడదాం కలిసి. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ కొనియాడదగినది నీ దివ్య తేజం. నీ దివ్య తేజం నా ధ్యానం, నా ప్రాణం
నీవేసయ్యా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ పాడదాం కలిసి పాడదాం శ్రమలు శ్రమలు అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును నిత్యము నీడలో జీవింతును నీ మాటల మకరందము స్తోత్రం హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా అధనా అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది సమస్తము సాధ్యము చేయగలిగిన సాధ్యపరచగలిగినటువంటి శక్తిమంతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నాయన
గాలి తుఫానుల్ని అణిచివేసిన దేవా, ప్రతి విధమైనటువంటి శోధనని, ప్రతి విధమైనటువంటి శ్రమల్ని, ప్రతి విధమైన ఆటంకాలని, ప్రతి విధమైన అభ్యంతరాల్ని తొలగించగలిగిన శక్తిమంతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు నాయన. మమ్మల్ని ఉల్లాసవంతులుగా చేయగలిగిన వాడానికి స్తోత్రాలు.